హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం వినబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 4. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్హంత్ ఇచ్చిన వాటర్ తాగి మళ్ళీ బాటిల్ ఒత్తికగా పక్కన పెట్టేసింది త్రిలోచన. సరే ఇది చెప్పు, మా నాని నీకు ఎప్పటి నుండి తెలుసు అని అడిగాడు. ఎప్పటి నుండి అంటే కొన్ని రోజుల నుండే. అంటే నేను దసరా తర్వాత వచ్చాను. దసరాకి మా ఊర్లోని శివాలయంలో పూజలు బాగా చేస్తారు కదా, అప్పుడు వచ్చింది అమ్మమ్మ అక్కడికి. రామయ్య తాత ఏం మాట్లాడారో తెలియదు కానీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అంది. అంతకుముందు ఎప్పుడు మా నానిని నువ్వు చూడలేదా అని అడిగాడు అర్హంత్. అప్పటికే దసరా తర్వాత అంటే సుమారుగా త్రిలోచన ఇక్కడికి వచ్చి 5 నెలలు అవుతుంది అన్న అంచనాకి వచ్చి. కానీ ఇన్ని నెలలుగా ఒక అమ్మాయిని బయటకు రానివ్వకుండా ఒంటరిగా ఉంచటం ఎందుకు? పైగా తన గురించి మాకెవరికీ చెప్పలేదు. అసలు నాని ఇలా ఎందుకు చేసింది? ఏదైనా సాయం చేయటానికి అయితే మాకున్న ఏదో ఒక ఆశ్రమంలో పెట్టొచ్చు, లేదా ఆమె చదువుకున్న చదువుకి ఏదైనా ఉద్యోగంలో పెట్టొచ్చు. పెళ్లి చేయాలి అనుకున్నా చేసేదే. కానీ ఇన్నాళ్ళు ఇలా ఎవరికీ తెలియకుండా బయటకు రానివ్వకుండా ఉంచాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఇదంతా చేసింది? ఒకవేళ నాతో పెళ్లి చేయాలనే ఇదంతా చేసిందా? కానీ స్వీటీతో పెళ్లి ప్రపోజల్ పెట్టిందే తను. పైగా స్వీటీని నా భార్యగా ఆ ఇంటి కోడలుగా తీసుకురావాలి అన్న నాని నిర్ణయం ఇప్పటిది కాదు. నేను టీనేజ్కి వచ్చిన సమయంలోనే నాకు చెప్పింది స్వీటీనే నీ వైఫ్ అని. మరి ఇదంతా ఎందుకు చేసింది అని ఆలోచిస్తూ త్రిలోచన వైపు చూశాడు. కాళ్ళు పైకి పెట్టుకుని మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టి తల పక్కకి పెట్టుకుని తననే చూస్తూ కనిపించింది త్రిలోచన. అది చాలా సాధారణమైన పోస్టర్, కానీ అర్హంత్ని ఆకర్షించింది. అప్రయత్నంగానే త్రిలోచన బుగ్గని లాగాడు చిన్నగా. ఆ మాత్రం దానికే హా అని నా బుగ్గ మీద చెయ్యి పెట్టుకుని నేను చిన్నపిల్లనా ఇలా నా బుగ్గ గిల్లటానికి అని అడిగింది. కాదు కానీ నాకు అలా కనిపించావు. అయినా నేనే కదా లాగింది. నేను నీ భర్తని కాబట్టి ఏం కాదులే అన్నాడు నవ్వుతూ. ఎందుకు కాదు? చూడు అలా కందిపోయిందో. నా బుగ్గలను ఎవరన్నా లాగితే ఇలానే ఎర్రగా అయిపోతాయి. మా బాలు అన్నయ్య ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో తెలుసా నన్ను? ఒక్కరు కూడా నా మీద చెయ్యి వెయ్యరు. వేస్తే మా అన్నయ్య వాళ్ళ చేతిని అక్కడే విరిచేస్తాడు అని గొప్పగా చెప్పింది. అవునా? మీ బాలు అన్నయ్య నా చెయ్యి కూడా విరిచేస్తాడైతే అని నవ్వుతూ అడిగాడు. బాలు అన్నయ్య అలా చెయ్యడు. నువ్వు నా భర్త అంటే బాలు అన్నయ్యకి బావ కదా, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. బాలు ఎప్పుడూ నాకు చెప్తూ ఉంటాడు కూడా, నాకు రాజకుమారుడు భర్తగా వస్తాడని. శివయ్య పార్వతీదేవిని చూసుకున్నట్టు నన్ను జాగ్రత్తగా చూసుకుంటారని. నేను కూడా అల్లరి చేయకుండా నా భర్తతో సంతోషంగా ఉండాలని చాలా చెప్పేవాడు. కానీ నేను ఇక్కడికి వచ్చాక ఒక్కసారి కూడా రాలేదు. నాకు చాలా కోపంగా ఉంది అంది మూతి బిగించేసి. తను చిన్నగా పట్టుకున్నందుకే ఎర్రగా కందిపోయిన బుగ్గని చూసి నువ్వు చాలా సెన్సిటివ్గా ఉన్నావు అనుకుంటున్న అర్హంత్ అంతలోనే దిగులుగా మారిపోయిన త్రిలోచనని చూసి ఆమె మాటలను పూర్తిగా అర్థం చేసుకొని మిస్ అవుతున్నావా మీ బాలు అన్నయ్యని అని అడిగాడు. నాకు అన్నయ్య అయితే నీకు బావ కదా, మీ అన్నయ్య అనకూడదు. మనం ఇప్పుడు భార్యాభర్తలం కాబట్టి నువ్వు కూడా బావనే అనాలి అంది గడుసుగా. అప్పుడే కోపం, అప్పుడే గడుసుదనం ఎందుకో కొత్తగా ఉంది అర్హంత్కి అదంతా. సరే బావని మిస్ అవుతున్నావా అని అడగాలని అనుకున్నాడు. కానీ తను చెప్పకపోయినా ఆమె మాటల్లో భావం అర్థం చేసుకుని ఆ బాధ నుండి బయటకు తీసుకురావాలి అన్నట్టు, అది సరే కానీ ఇది చెప్పు, మరి పెళ్ళి జరిగాక భర్తని ఏమని పిలవాలి అని అడిగాడు కావాలని. ఏమని అంటే బావ మావయ్య అని పిలవాలి. కానీ నువ్వు నాకు బావ అవ్వవు, మావయ్య అవ్వవు అంది ఆలోచిస్తూ. నువ్వు మా నానిని ఆంటీ, మా నాన్నమ్మని
అమ్మమ్మ అని పిలుస్తున్నావు కదా, నన్ను బావ అని పిలువు అన్నాడు. నువ్వు నా బావ కాదు కదా అంది త్రిలోచన. మా నాని నీకు అమ్మమ్మ అంటే మీ అమ్మకి అమ్మ వరుస అవుతుంది కదా, అలా అంటే నాకు అత్త అవుతుంది. అప్పుడు నువ్వు నాకు మరదలు కదా, మరి నువ్వు నన్ను బావనే కదా పిలవాల్సింది. లాజిక్ లాగాడు. సరే కానీ నిన్ను బావని పిలిస్తే అమ్మమ్మ ఏమైనా అంటే, ఎందుకంటే నాకు రామయ్య తాత చెప్పాడు అమ్మమ్మ అవుతారు అని. కానీ అమ్మమ్మని నేను అలా పిలిస్తే కోపంగా చూస్తుంది. మేడం అని పిలువు అంటుంది అంది బెదురు కళ్ళతో. అర్హన్ నొసలు ముడిపడ్డాయి. ఎందుకలా అన్నట్టు అదే ప్రశ్నించాడు. ఎందుకలా అని. ఏమో తెలియదు కానీ రామయ్య తాత చెప్పాడు అంటే అది నిజం. అబద్ధమైతే రామయ్య తాత చెప్పడు. అందుకే నేను అలానే పిలుస్తాను. కోపంగా చూడగానే మేడం అంటాను. నేను ఇక్కడ ఉండను, ఊరు వెళ్ళిపోతానంటే కూడా కోపంగా చూస్తుంది. అందుకే నేనేం మాట్లాడను. ఇప్పుడు నిన్ను బావని పిలిస్తే ఇంకేమన్నా ఉందా? అయినా ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగింది. ఈలోపు కారు ఆగడంతో మన ఇంటికి వచ్చాం రా అని కారు దిగి త్రిలోచన వైపు డోర్ తీశాడు. మెల్లగా కాళ్ళకి అడ్డుపడుతున్న చీరని జాగ్రత్తగా పట్టుకుని పైకి లేపి కాలు కిందకి పెట్టింది. కాళ్ళకి చెప్పులు లేకున్నా పారాని పెట్టి ఉంది. తనకి పెళ్ళి గంట ముందు వరకు తెలియకపోతే మరి గోరింటాకు ఎలా పెట్టుకుంది అని అప్పుడు పరీక్షగా చూశాడు. అది ఆర్టిఫిషియల్ గోరింటాకు అని అర్థమయ్యింది అర్హన్కి. కారు దిగిన తర్వాత ఎదురుగా ఉన్న పెద్ద బంగ్లాని చూసి బెదురుగా చేతులు నలుపుకుంటూ నిలబడింది త్రిలోచన. చిన్నబాబు, పెద్దమ్మగారు వచ్చే వరకు మిమ్మల్ని ఇక్కడే ఉండమని చెప్పారు, హారతి ఇవ్వకుండా లోపలికి అని మెయిడ్ చెప్పిన మాట పూర్తి చేయలేదు అర్హన్ కోపంగా చూసిన చూపుకి. ఆమె బెదిరి వెనక్కి జరిగి నిలబడితే, కొత్తగా పెళ్ళి జరిగిన జంట హారతి ఇవ్వకుండా ఇంట్లోకి వెళ్ళకూడదు. పెళ్లి మండపంలో ఎంతోమంది చూస్తారు కదా, వధూవరులు ఎంత బాగున్నారో అని ఎంతమంది అనుకుంటారో కదా, అప్పుడు ఎంత దిష్టి తగులుతుందో. ఆ దిష్టి అంతా పోవాలని హారతి ఇచ్చి పేర్లు చెప్పించి మరీ లోపలికి ఆహ్వానిస్తారు. పైగా కొత్త కోడలు ఆ ఇంట్లో తనతో పాటు సిరి సంపదలు కూడా తీసుకురావాలని గృహప్రవేశం చేయించి పూజా మందిరంలో దీపం పెట్టించి అప్పుడు అందరికీ పరిచయం చేస్తారు. కానీ ఇలా హారతి లేకుండా ఎలా వెళ్తాం అంది త్రిలోచన గొప్పగా తిప్పుకోకుండా మాట్లాడి ఆయాసం వచ్చి. సరే, నాని వాళ్ళు వచ్చాక పిలువు, అప్పటి వరకు మేము కారులోనే ఉంటాం. ఈలోపు జ్యూస్ తీసుకురండి అని మెయిడ్కి చెప్పి నువ్వురా అని కార్ డోర్ తీసి ఎక్కు అని త్రిలోచన ఎక్కగానే డ్రైవర్ వంక చూశాడు. నువ్వు దిగు అన్నట్లు. డ్రైవర్ దిగగానే అలా పెరట్లో కూర్చునే వాళ్ళం కదా అంది త్రిలోచన లోపలికి వచ్చిన అర్హన్ని చూసి. ఈ బంగారు బొమ్మని అందరూ అలా చూస్తూ ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలా కారులో పెట్టేశా. ఎలా అంటే బంగారు పంజరంలో చిలకని పెట్టినట్టు. త్రిలోచన ముక్కు మీద చిటిక వేసి అన్నాడు అర్హన్. భయంగా చూసింది త్రిలోచన. మరి నెక్స్ట్ ఏంటి? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.